ప్రార్థన చేసుకుని ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవత దేవుడు గత కాలంలో మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని వాక్యం ద్వారాగా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందన్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొంచు. మరి ఉదయకాల సమయంలో మనము యోహాను పత్రిక నుంచి ధ్యానాలు నేర్చుకుంటున్నాం కదా, కొన్ని పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నాం కదా. కనుక మరి ఉదయకాల సమయంలో గత కాలంలో 3 అధ్యాయాల నుంచి మనము యోహాను పత్రికని ప్రారంభించుకుని 3 అధ్యాయాలను కొనసాగించుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం నేర్చుకునబోతున్నాం. కనుక ఈ పత్రికల ద్వారాగా మనకి ఏమర్థమవుతుంది అని అంటే, పరలోకమందున్న దేవుని యొక్క సంకల్పం మనకు అర్థమవుతుంది. ఆయన సంకల్పాన్ని ఎవరు బాగా నెరవేర్చారంటే, బాగా నెరవేర్చడం కదా, ఆయన సంకల్పంలో భాగమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గూర్చినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించారు. వెరీ గుడ్. అపోస్తలులు ప్రకటిస్తున్నారు. ఇదిగో వారు ప్రకటించడమే కాదు, వారు అలా బ్రతికారు కనుక వారు బ్రతుకులో ఏమండి మరి చక్కగా యేసుక్రీస్తుల వారు వెరీ గుడ్ యేసుక్రీస్తుల వారు కనిపించేంతగా వారు ప్రకటించారు. కనుక మరి వారి ద్వారాగా వింటున్నటువంటి వర్తమానాలను బట్టి మనము ఆ రోజు మనం ఏం చేయాలి మోషే బాబు? విశ్వాస విషయంలో బలపడాలి. సో ఇలా మనము మొదటి 3 అధ్యాయాలు నేర్చుకున్నాం ఈ పత్రిక నుంచి. ఈరోజు 4వ అధ్యాయం మనం నేర్చుకుని పోతున్నాం. సో మనం ఈ 4వ అధ్యాయానికి వెళ్ళబోయే ముందు మరి ప్రార్థనతో నీటి పరిచయను మనం కొనసాగించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియాపాల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి యోహాను పత్రిక తండ్రి 4వ అధ్యాయం తండ్రి, మేము చాచునుగా నేర్చుకుపోచునుగా తెలుసుకునిపోచునుగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానం ప్రధాన తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం తెలుసుకుంటున్నాం తండ్రి. ఓదురు వాసిన స్థానిక సంఘాలు దేవి సాయంత్రం కాచి కాపాడి వాక్యాన్ని పోసిన వివరాలు దేవి సాయంత్రం కాచి కాపాడి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కుమార్తెన మా ప్రయోజన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పలుకు తండ్రి. వెరీ గుడ్ నాయన. జయ తల్లి ప్రార్థన. పర్లోక మా కన్నతని గడిచిన మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాసం వేగరమైతండి, మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకారం మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాసం ఇటుగా తండ్రి, యోహాను రాసిన 10 పత్రిక తండ్రి 4వ అధ్యాయం మీ చెబుతునుగా నేర్చుకుని పోతునుగా తండ్రి, తెలుసుకుని పోతునుగా తండ్రి, వినిపించగా ఉంటుంది మా అర్థంగా రాసుకునేలా చేయించండి. ఉదయకాలం ఇటుగా తండ్రి, ఈ లేసం ఆయన వారికి ఎంత తెచ్చండి. మిట్టి ఇదిగా తండ్రి, మాకు ప్రేమించిన సంఘం జ్ఞాపకం చేసుకుని బోధన వైఎస్ఆర్ కాపాడుతుంది. వాక్యాన్ని బోధ బస్సును బిగలు రోజు కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఈరోజు జరగబోతున్న మా మంత్రి మీటింగ్ కూడా జ్ఞాపకం చేసుకుని అవుతుంది. ఈరోజు రేపు జరగబోతున్న మీ కార్యాలయంలో మీది తలపెట్టండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్య రోగులందరినీ ముట్టెప్పకి వస్తామని యేసుక్రీస్తు నామములో అడుగుతున్న రైట్. మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచినటువంటి మీ ఇరువురును దేవుడు తన కృపలో దయలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. రైట్. మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోహాను పత్రికను మనం ప్రారంభించుకుని 3 అధ్యాయం కొనసాగించుకున్నాం కదా. ఈరోజు కూడా 4వ అధ్యాయం ద్వారాగా మరి దేవుడు మనకి ఎలాంటి విషయాలను ఆయన నేర్పించబోతున్నాడో, ఏ ఉద్దేశాలతో అయితే మనల్ని ముందుకు నడిపించాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఆయన మనసులోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ముందుగా నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏంటి? మనము దేవునితో సహవాసం చేయాలి. మనము దేవునితో సహవాసం చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారాగా మనం పవిత్రులుగా ఉంటున్నాం. దేవునికి మనం లోబడితే మనం వెలుగులో నడుచుకుంటున్నాం. మనము చీకట్లో ఉన్నవారము కామని మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నాం. ఆది నుంచి అపోస్తులు కూడా పూర్వమందు ఏదైతే ఉన్నదో, మేము ఏదైతే చూసామో, మా చేతులు దేనినైతే తాకి చూచినవో దానిని మేము మీకు ప్రకటిస్తున్నామని ఆయన మొదటి అధ్యాయం ద్వారాగా మాట్లాడారు. ఇక 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటే మనము దేవుని పిల్లలుగా ఉంటున్నాం కనుక మనము ఈ లోక ఆశలకి కోరికలకి మనం వెళ్ళిపోకూడదని, దురాశలను అనుసరించి నడవకూడదని, శరీరాశ నేత్రాశ జీవపు డంబాలని మనం జయించాలని మరి ఇక్కడ యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన తెలియజేయడం జరిగింది.
అలాగే అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు అనేటువంటి వారు లోకంలోనికి బయలు వెళ్ళారని, ఆ క్రీస్తు విరోధుల్ని మనం తెలుసుకోవాలని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు శరీరధారి రాలేదని, ఒకవేళ వచ్చిన ఆయన వచ్చి వెళ్ళిపోయాడని, ఇలా తప్పుడు ప్రకటనలు ప్రకటిస్తున్నటువంటి వారిని మీరు జాగ్రత్తగా కనిపెట్టాలని 2వ అధ్యాయం చివరి భాగాల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఇక 3వ అధ్యాయంలో మనం మాట్లాడినప్పుడు మనం విన్నటువంటి వర్తమానము ఏమంటే, మనము కయ్యను వంటి వారి వలె ఉండదని, మనము క్రీస్తు వలె ఉండాలని. కయ్యను ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపాడని, మనము కూడా మన కొరకు యేసుక్రీస్తుల వారి సిలువలో ప్రాణం పెట్టాడు కదా, అది మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలని 3వ అధ్యాయం ద్వారాగా కొన్ని మాటలు విన్నటువంటి సందర్భం. ఇక 4వ అధ్యాయంలో ఈరోజు ప్రాముఖ్యంగా మన 7 రోజు 4వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం. అలాగే ఇక 3వ అధ్యాయంలో మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా ముగించుకోవడానికి 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మనము దేవుని ఎదుట మన హృదయం మనల్ని దోషారోపణ చేయకూడదని మనం నేర్చుకున్నాం. మన హృదయము దేవుని దగ్గర దోషారోపణ చేయకుండా ఉండాలంటే మనం చేసినటువంటి అపరాధాలని, పాపాలని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నదప్పుడే దేవుని ఎదుట మనం బహుధైర్యంగా నిలబడగలదు. అందుకనే యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అని అన్నాడు ఆయన. దుష్టిని జయించిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ధైర్యవంతులుగా ఉండగలరు. ఎవరు ధైర్యవంతులుగా ఉంటారంటే దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారు ఆయనకి ధైర్యంగా ఉంటారు. అందుకనే మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును కనుక మనం ఏం చేయాలంటే ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా అడగాలని 3వ అధ్యాయం మనం ముగించుకున్నాం. సో ఇక ఈరోజు 4వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం ప్రయత్నాలు చేద్దాం. సో 4వ అధ్యాయాన్ని ముందుగా నేపథ్యాన్ని మనం చూద్దాం. ఏనా ముందుగా ఈ 4వ అధ్యాయాన్ని నేపథ్యాన్ని మనం చూద్దాం. యోహాను ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకు రాస్తున్నాడు. ఆ యోహాను గారి ఈ పత్రికని ఎప్పుడు రాశారు? ఆయన 95 మధ్య లోపల ఆయన రాశాడు అని మనం ఈ అధ్యాయ నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా. ఈ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్రాముఖ్యంగా ప్రేమ, సత్యము మరియు దేవునిలో ఉన్న సంబంధం గురించి ఎంతో లోతైనటువంటి బోధను, విషయాల్ని మరి యోహాను గారు రాస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా? ఇది నిజమైన దేవుని పిల్లలు ఎవరో గుర్తించడానికే ఈ పత్రికను లేదా ఈ అధ్యాయాన్ని మరి యోహాను గారు రాస్తున్నట్లుగా నేపథ్యంగా దీన్ని మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు నేపథ్యాన్ని ముగించుకుని సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? సారాంశం. ఇక ఈ అధ్యాయ సారాంశాన్ని చూసినప్పుడు ఆత్మలను పరీక్షించండి అని అంటున్నాడు. సారాంశంలో మొదటి భాగం ఏంటి చేతుల్లి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు అని మరొక్కసారి ఈ అధ్యాయం ఆయన తెర మీదకి తీసుకుని వస్తున్నాడు. పేతురు గారు కూడా చెప్పారు. ఆయన పత్రిక రాశారు, 2 పత్రికలు రాశారు. ఆయన యోహాను గారు 3 పత్రికలు రాశారు. ఈ 3 పత్రికలు విశ్వాసులను పురుకొలుపుతున్నారు, తప్పుడు బోధనని చెరకడుతున్నారు. అలాగే తప్పుడు బోధకులు ఎవరో, అబద్ధ ప్రవక్తలు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో తెలుసుకోవాలని జాగ్రత్తలు కూడా వారికి బోధించారు వాళ్ళు. సో యోహాను గారు కూడా ఏమని బోధిస్తున్నారో ఇప్పుడు మనం 4వ అధ్యాయ సారాంశంలో 1 నుంచి 6 వచనాలు చదువునాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకొనుడి. ఏమండి, ఏం చేయాలట? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో ఏమండి అది దేవుని సంబంధమైనది కాదు. ఏ ఆత్మ యేసు ప్రభువును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు ఆత్మ వచ్చినప్పుడు మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే ఇది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు, మనలో ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉన్నాడు కనుక ఇప్పుడు మనము ధైర్యవంతులము అని అంటున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు.
వారు లోక సంబంధులు గనక లోక సంబంధమైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధులు కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపు అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. అంటే అబద్ధ బోధకులను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తించాలంటే, వారు మనతో మాట్లాడుతున్నప్పుడు వారు మనల్ని బలపరుస్తున్నారో లేకపోతే భ్రమపరుస్తున్నారో మనకు అర్థం కావాలి. ఎవరైతే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారో వారు మనల్ని బలపరిచినట్లు. లేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీరు ఎలాగున్నా పర్వాలేదని అంటున్నాడు అనుకోండి, వాళ్ళ మనల్ని భ్రమపరిచే ఆత్మలు. కనుక ఇప్పుడు అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ ప్రవక్తలు ఎవరో దేవుని పిల్లలైనటువంటి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, బైబిలే దానికి నిదర్శనం. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ఎవరైతే చదువుతూ ఉంటారో, ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో, వారికి సత్యమేంటో అసత్యమేంటో, ఎవరు బలపరుస్తున్నారో ఎవరు భ్రమపరుస్తున్నారో మనకు అర్థమవుతుందని సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసాం. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు మొదటి భాగాన్ని ముగించుకుని సారాంశంలో రెండో భాగంలోనికి వెళ్దాం. దేవుని ప్రేమ స్వభావము. దేవుని ప్రేమ స్వభావము 7 నుంచి 12 వచనాల్లో సారాంశంలో రెండో భాగంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ప్రేమ దేవుని నుండి వచ్చింది, ప్రేమ దేవుని నుండి వచ్చినది. ప్రేమించువాడు దేవుణ్ణి ఎరుగును, ప్రేమించువాడు దేవుని ఎరుగును. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, ప్రేమ లేనివాడు దేవుని అడగడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి గనక. పాఠం ఏంటంటే, ఏమంటే దేవుణ్ణి తెలుసుకోవడం ప్రేమతో కూడిన జీవితంతో కనిపిస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవడం ఏం చేస్తుంది మనిషి బాబు? ప్రేమతో కూడిన జీవితం మనకు కనబడుతుందని సారాంశంలో రెండో భాగం 7 నుంచి 12 వచనాలు చదువు. ఓకేనా నాన్న? చదువు 7 నుంచి 12 వచనాలు చదువు. ప్రియులారా, మనము ఒకడునొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మనమాయన యందు ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే 11 వచనం దాకానే కదా నాన్న? 12 వచనం కూడా చదివేద్దాం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకడునొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని ప్రేమ మన యందు సంపూర్ణం అవ్వాలంటున్నాడు. అలాగే ఇంకేమంటున్నాడంటే, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని అంటున్నాడు. మోషే బాబు, ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటామో వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. ఒకరినొకరు ద్వేషించుకున్నాం అనుకోండి, నేను ఒకలాగా చెప్తే ఆయన మరొకలాగా మాట్లాడతాడు. నేను ఆయన ఎలా చెప్పాడని నేను మరొకలా చెప్తాను. అలా కాకుండా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాం అనుకోండి, వాక్యాన్ని పైకి తీసుకుని వస్తాం. బ్రదరు ఆది కాండంలో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు, తర్వాత ఏమంటే నిర్గమాకాండంలో దేవుడు ఏమని సెలవిచ్చాడు, తర్వాత నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తులో మత్తయి సువార్తలో ఈ ఆది కాండం గురించి ప్రస్తావన ఏమిచ్చాడు అని ఇద్దరం కలిసి ఇలా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు అనేటువంటి ఏమవుతాయి? బయటికి వస్తాయి. అలా బయటికి రావాలంటే మనం ఎలా ఉండాలంటున్నాడు ఆయన? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేని నిమిత్తం అంటే వాక్యం నిమిత్తము. మొదటిగా వాక్యం మనకు అర్థమవుతే, దేవుని ప్రేమ మనకు అర్థమవుతే, ఆ తర్వాత లోకములో ఉన్న వాటివన్నీ కూడా మనకు అర్థమవుతాయి. లోకము దేవుణ్ణి ఎరగదు గనక
ఆయన పిల్లలమైనటువంటి మనల్ని కూడా లోకం తెలుసుకోలేదు. కనుక ఇప్పుడు లోకానికి అర్థం కావాలనంటే, లోకంలో ఉన్నటువంటి తప్పుడు బోధకులు మనకు తెలియాలంటే, తప్పుడు ప్రవక్తలు మనకు తెలియాలంటే, మనము కూడా ముందుగా ఏం చేయాలంటే వారిని అవతల వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమిస్తే సత్యవాక్యం ఏంటో బయటకు వస్తుంది. ఇప్పుడు ఇరువురు కలిసి అందరూ కలిసి సత్యాన్ని ప్రకటించడం వలన ఆ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు రెండవ రాకల్లో ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఉందని ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని చూద్దాం. ఎటు మోసే బాబు? సారాంశంలో మూడో భాగం దేవునిలో నిలిచియుండుట. దేవునిలో నిలిచియుండుట 13 నుంచి 16 వచ్చినాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునిలో ఉన్నామని తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునిలో ఉన్నామని మనం తెలుసుకోగలం. ఓకేనా? యేసు దేవుని కుమారుడని ఒప్పుకునే వారిలో దేవుడు నివసిస్తాడు. ఎవరిలో నివసిస్తాడు దేవుడు? యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ రోజు యోహాను గారి కాలంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని కానీ, ఏమండి దేవుడే మరలా కుమారుడిగా వచ్చాడని, కుమారుడే మరలా పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఈ బోధకులు బయట ప్రవేశం చేశారు. ఇలా బోధిస్తున్నారు. ఈ బోధ వాస్తవం కాదు. తండ్రి అయినటువంటి దేవుడు వేరుగా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వేరుగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా వేరుగా ఉన్నారని అపోస్తులు బాగా గ్రహించి వారు ఈ మాటల్ని ప్రస్తావిస్తున్నారు. సరేనా? ఇది సారాంశంలో రెండో భాగంలో మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, మనం ఏం చేయాలట మోషే బాబు? సారాంశంలో రెండో భాగంలో మనకి ఏం అర్థమవుతుందో, మనము మన తోటి సహోదరులను ప్రేమించాలి. ప్రేమిస్తేనే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రేమిస్తేనే సత్యవాక్యం అంటే ఏంటో బయటపడుతుందని యోహాన్ గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు మూడో భాగాన్ని చదువుకుందాం. ఓకేనా మోషే బాబు? 13 నుంచి 16 వచనాలు. ఎన్ని మోషే బాబు? 13 నుంచి 16 వచనాలు. దేవునిలో నిలిచి ఉండుట. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా ఇది. ఓకే. నిజమైన విశ్వాసం క్రీస్తును ఒప్పుకోవడం మరియు ఏమండి దేవునిలో నిలిచి ఉండడాన్ని బట్టి మనకు తెలిసింది. ఇప్పుడు మూడో భాగాన్ని మనం చదువుదాం సారాంశంలో 13 నుంచి. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నాము. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తన తండ్రి కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుటకు మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానినే నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమించువాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అయిపోయింది నాన్న? దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అంటే మనం ప్రేమించడం వలన దేవుడు మన యందు ఉన్నాడు, మనము దేవుని యందు ఉన్నాము. అంటే యోహాను గారు టోటల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, సహోదరులను ప్రేమించాలి. సహోదరులను మనం ఎలా ప్రేమించగలము? ఆజ్ఞలను మనం ప్రేమించాలి. ఆజ్ఞలు ప్రేమిస్తే మనం సహోదరులను ప్రేమించగలము. సహోదరులను ప్రేమించగలిగితే మనం ప్రాణం కూడా పెట్టడానికి అవకాశం ఉందని యోహాను గారు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. సో యోహాను గారు ఇంకా ఏమని చెప్పారు? అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు 4వ భాగంలోనికి వెళ్దాం. ఓకేనా? సారాంశంలో 4వ భాగాన్ని మనం చదువుదాం. 17 నుంచి 19 వచనాలు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది మోషే బాబు? భయాన్ని తొలగిస్తుంది. ఎందుకనంటే ఈరోజు భయంతో బ్రతికే వారే ఎక్కువ. కానీ వాళ్ళ భయంతో ఎందుకు బ్రతుకుతున్నారంటే దేవునికి భయపడేది తక్కువ, లోకానికి భయపడేది ఎక్కువ. అందుకనే పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారుగా ఉండాలి క్రైస్తవులని యోహాను గారు ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. సో చదువుదాం ఇప్పుడు. ఏమంటే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైనప్పుడు భయం తొలగిపోతుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే ఏమైపోతుంది మోషే బాబు? భయం తొలగిపోతుంది.
పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. దేవుని ప్రేమను అనుభవించువాడు భయానికి బానిస కాడు. దేవుని ప్రేమ అనుభవించిన వాడు భయానికి బానిస అయిపోతాడు. మనము క్రీస్తుకి, దేవునికి, సంఘానికి, ఆత్మకి బానిసలు అవ్వాలి తప్ప బాధలకి, లోకానికి, కష్టాలకి బానిసలుగా మనము ఉండకూడదని సారాంశంలో 4వ భాగంలో యోహాను గారు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు 17 నుంచి 19 వచనాలు అనగా చివరి దాకా మనం చదివేసుకుందాం. ఓకేనా మోషే బాబు? తీర్పు దినమందు అంటే తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అయితే అంతేకాదు పూర్ణ ప్రేమ భయమును పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈ రోజు సగం మంది భయాలతోనే మరణిస్తున్నారు, భయాలతోనే జీవిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ వారికి సరిగా అర్థం కాలేదు. అర్థం చేసుకున్నవాడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు. ఈరోజు మన ప్రియులు దైవ సేవకులు రాజుగారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు, దేనికి భయపడరు. ఆయన ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. నిజంగా ఈరోజు ఆయనది పుట్టినరోజు. సో ఒకసారి ఆయనకి ఈ వీడియో ముఖంగా బర్త్డే విషెస్ని తెలియజేద్దాం. ఓకేనా? చేతులు ఒకసారి పెట్టి వందన సమర్పణ చేసి హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవుడు మరి అనేక ఆత్మల్ని రక్షించి మరి దేవుని పనిలో మరి నిరంతరం యోధుడిగా ముందు కొనసాగుతున్నటువంటి దైవ సేవకులు బిఎల్ రాజు గారిని మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించారు. ఆయన ఎలా సంపూర్ణమైన ఆయువును, ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే అనేక కుటుంబాలకు ఆశీర్వాదం. ఈరోజు దేవుని కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలో, ఎలా బ్రతికితే ఆయనకు మహిమ చెల్లిస్తామో ఆ భాగాల్ని ప్రతిరోజు, ప్రతి వారము కుటుంబాల గురించి ప్రత్యేకమైనటువంటి సందేశాలను అందిస్తూ అనేక మంది యువకుల్ని కడుతూ మరి దేవునిలో ముందుకు వెళ్తూ మరి ఆయనకి దేవుడు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చారు కనుక మరి దేవుడు మరి ఇంకా రాగడ దినాల్లో అనేకమైనటువంటి పుట్టినరోజులు జరుపుకుంటూ అనేక ఆత్మను రక్షించే పనులు దేవుడు ఆయన మరింత బలముగా వాడుకోవాలని, అలాగే ఆయనకి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి మరి అనేక మందికి ఒక మాదిరికరంగా, అనేక మందికి ఒక నాయకులుగా ఉన్నారు ఆయన. ఇంకా రాగడ దినాల్లో ఇంకా అనేక కార్యాలు చేసి ప్రభువుని ఆయన మహింపరచాలని మనం మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఓకేనా? ఓకే, ఈరోజు మరి ఆయనకి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం అందరం కూడా. ఓకే, రైట్, మంచిది. అయితే ఇప్పుడు 19వ వచనంలో ఆయన ఏమంటున్నారో ఒకసారి చదువునాను. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. భయపడువాడు భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదటి మనలను ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమించనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. సరే, అయితే ఇంక చివరి భాగాలు కదా నాకు ఇవి. రైట్ వదిలే. సరే, ఓకే, ఒక భాగం ఉందా? సో రైట్, అయితే మనము 19 వచ్చిన దాకా మనం చదువుకున్నాం కదా. అయితే మన ఎడల మనలను దేవుడు ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మనము మన సహోదరుని ప్రేమిస్తేనే దేవుని ప్రేమించినట్లు. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. ప్రేమించడం అంటే ఏంటి? క్రియ. ప్రేమించడం అంటే నువ్వు టిఫిన్ తిను, నువ్వు భోజనం చేయి, దుప్పటి కప్పుకో అంటే కుదరదు. మరి ఏం చేయలేము. మనం పట్టుకెళ్ళి ఇచ్చి టిఫిన్ చేయండి, మనం పట్టుకెళ్ళి భోజనం చేయండి, మనం పట్టుకెళ్ళి మీరు పండుకోండి అని ఒక దుప్పటో లేకపోతే వస్త్రాలు మనకు కలిగి ఉన్నటువంటి వాటిని ఏవైతే ఉన్నావో అవి ఆయనకి ఇచ్చి మనం చెప్పాలి. ఇది సహోదరులను ప్రేమించడం అంటే. మాటలతో ప్రేమించేవారు లోకంలో కోకొల్లాలు ఉన్నారు,
కనుక మన మాటలతో కాదు, మన ప్రేమ ఎలా ఉండాలి? క్రియల రూపంలో క్రియలతో ఉండాలని యోహాన్ గారు ఇక్కడ సారాంశంలో 3వ భాగంలో మాట్లాడుతున్నాడు. ఓకే, 4వ భాగం. దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పేవాడు సహోదరులను కూడా ఏం చేయాలి మోషే బాబు? ప్రేమించాలి. ప్రేమించాలి. కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే అది అబద్ధమని యోహాన్ గారు తేల్చి మాట్లాడారు. సరే, ఇప్పుడు చూడు. ఇక దేవుని ప్రేమ నిజమైతే అది మనుషుల పట్ల ఏమండి ఆ ప్రేమ వ్యక్తిత్వం అవుతుంది, ఆ ప్రేమ వ్యక్తం అవుతుంది. ఏమండి దేవుని ప్రేమకు నిజమైన పరీక్ష ఏంటంటే సహోదర ప్రేమ. దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడు మోషే బాబు? సహోదర ప్రేమ. సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. నీ కంటి ముందే సమస్యను పెడతాడు, ఆ సమస్యకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆ సమస్యకు న్యాయబద్ధంగా నువ్వు స్పందిస్తే ఆయన నువ్వు ప్రేమించినట్లు, లేదు నువ్వు తిరస్కరిస్తే ఆయన ఏం చేసినట్లు? ద్వేషించినట్లు. ఏ ద్వేషించిన వాడి యందును నిత్యజీవం ఉండదని మనం తెలుసుకోవద్దు. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? తన సహోదరుని ద్వేషించాడు, ఆయన ద్వేషించాడు కనుకనే అతను ప్రేమించలేకపోయాడు, కనుకనే తన సహోదరుడిని చంపేశాడు. అంటే ప్రేమించకపోతే ఎంత ప్రమాదం ఉందో యోహాన్ గారు మాట్లాడుతున్నారు. దానిని మనం అర్థం చేసుకోవాలి, అంచనాలు కూడా వేయాలని వాక్యం మనకి సెలవు. సో ఇక చివరి భాగాన మనం చదువుదాం. దేవుని ప్రేమించు ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించువాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరును కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏమంటే దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ ఆయన వలన మనం పొంది ఉన్నాము. ఎవరి వలన పొంది ఉన్నాము మోషే బాబు? దేవుని వలన పొంది ఉన్నాము. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సహోదరుని ప్రేమించాలి. కనుక సహోదరుని ప్రేమించడానికి ఈరోజు అనేక సంఘాలు సభలను పెడుతున్నాయి. ఈ ఇంటర్ సీజన్ కాదు ఇది, ఈ సమ్మర్ సీజన్ రాగానే, వేసవికాలం రాగానే అనేక మంది సంఘాల్లో చదువుకున్నటువంటి బిడ్డలకి సెలవులు వస్తాయి కదా, సెలవుల్లో స్థానిక సంఘాల ద్వారాగా మీటింగ్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తారు. చాలా సభల్లో, చాలా వాటిలో మనం కూడా మన వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘం ద్వారాగా 3 రోజుల పాటు మనం మీటింగ్స్ జరిగించాం. ఓకేనా? ఇప్పుడు మరొక 2 రోజులు ఓదూరులో మహాసభలు జరగబోతున్నాయి. ఈ రోజు రేపు ఈ 5 రోజులు మనం ఎందుకు ఈ సభలను పెడుతున్నాం? మన తోటి సహోదరులను అందరినీ మనం ప్రేమిస్తున్నాం కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ ప్రేమని వాక్యం ద్వారాగా చూపిస్తున్నాం, వాక్యం ద్వారాగా కనబరుస్తున్నాం. ఇప్పుడు ఈ సభలకి ఎవరి వంతుగా వారు సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు మన వంతుగా మనము ఇదిగో మన కుటుంబం తరపున 1,000 రూపాయలు మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం, మన కుటుంబం తరపున. అలాగే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన స్థానిక సంఘంలో? అలా అందరూ కూడా చేతులు, ఒకరు 500 ఇచ్చేవారు ఉంటారు, ఒకరు 2,000 ఇచ్చిన వారు ఉంటారు, ఒకరు 5,000 ఇచ్చిన వారు ఉంటారు, ఒకరు 10,000 ఇచ్చిన వారు ఉన్నారు. ఇక చాలా మంది, కొంతమంది 20,000 నెల రోజుల జీతాలని, కష్టార్జితాలని దేవునికి ఇచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఈ కుటుంబాలన్నీ తమ కష్టాలతో ధనాన్ని సంఘానికి ఇచ్చి ఇప్పుడు ఈ సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ వాక్యము అక్షయమైనటువంటి ఆహారంతో క్షయమైన ఆహారాన్ని కూడా ఏం చేస్తున్నారు? భోజనాన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఈ 2 రోజులు వంటకాలకి వడ్డించడానికి ఎంత అవుతుందో తెలుసా? బోల్డెన్ డబ్బులు అవుతాయి. ఇప్పుడు మనం ఇచ్చే ఈ ధన సహాయంతో ఇతరులకి ఏం వెళ్తుంది? ఇప్పుడు ఒక పూట 2 పూటల మనం భోజనాలు పెడుతున్నాం. ఇప్పుడు భోజనాన్ని పెడుతూ వారు చక్కటి ఆహార పదార్థాలను తింటూ వాక్యాన్ని కూడా చక్కగా వింటూ వారి ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తారు? సరిదిద్దుకుంటారు. ఇప్పుడు సహోదరుని ప్రేమించడం అంటే ఇదిగో సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఆ యొక్క కూడికలకి తమ వంతు కానుకలను గుప్పిళ్ళు విప్పడము, తమ వంతు అక్కడ పనిని చేయడము, బాధ్యతతో సంఘ బిడ్డలందరూ ముందుకు వెళ్ళడము. ఈ సమ్మర్ సీజన్లో అనేక సంఘాల్లో సభలు మనకు కనపడుతున్నాయి. అనేకులు మొన్న సూరిబాబు గారు పెట్టారు, కొప్పుల సూరిబాబు గారు 2 రోజులు మీటింగ్స్ పెట్టారు. అలాగే అగ్రహారంలో మరొక సోదరులు సతీష్ కుమార్ గారు, ఆయన 3 రోజులు మీటింగ్ పెట్టారు. ఏమండి అక్కడ రామచంద్రపురము, ఏమండి అక్కడ మనకి చోడవరంలో చిట్టుబాబు గారు 2 రోజులు మీటింగ్స్ పెట్టారండి నైట్ టైంలో. అనేక మంది బిడ్డలు ఇలా ఒకరినొకరు పురుకొల్పుకుంటున్నాం. ప్రసాద్ గారు సండే టు సండే ఏకంగా 9 రోజులు పెట్టారు ఆయన. మరి 9 రోజులకి ఎంత ధనం ఖర్చు అవుతుంది? అలాగే మరలా ప్రసాద్ గారు నర్సరిపేటలో 2 రోజులు పెట్టారు ఆయన.
మరి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అంటే సంఘస్థులందరూ తమ తోటి సహోదరుల్ని ఎలా ప్రేమిస్తున్నారు ఈ నాటి కాలానికి? తమ కష్టార్జితాలని పణంగా పెట్టి వారికి భోజనాలు పెడుతున్నారు. వచ్చే దైవ సేవకులకి మరలా వెళ్ళి వచ్చే ఖర్చులకి కానుకలు ఇస్తున్నారు. వారితో పాటు ఉన్నటువంటి సహాయ సువార్థికులకి కూడా ఏమండి డబ్బులు ఇస్తున్నారు, వారిని గౌరవిస్తున్నారు, వారిని సన్మానిస్తున్నారు. మరి వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది? బోర్డంత ఖర్చు అవుతుంది కదా. కనుక ఇలా సహోదరులను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే రామచంద్రపురం అది బాబు నగర రామచంద్రపురంలో అక్కడ మన విజయ్ కుమార్ గారు అక్కడ ఆయన కూడా అలాగే మొన్న 2 రోజులు 3 రోజులు మీటింగ్స్ పెట్టించారు ఆయన. ఇలా ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే తమ కష్టార్జితాల్లో సహోదరులను ప్రేమిస్తూ సంఘాలను ప్రేమిస్తూ వాక్యాన్ని బోధిస్తున్నారు. 2-3 రోజులు ఆహార పదార్థాలతో ముందుకు నడిపిస్తున్నారు. సో మనమందరం కూడా ఎలా ఉండాలంటే సహోదరులను ప్రేమించాలి. ఇలా ఇప్పుడు సంఘాల ద్వారాగా జరిగింది. వ్యక్తిగత జీవితాల ద్వారా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటుంటాం, పనిలోకి వెళ్తూ ఉంటుంటాం. దారిని పడిపోయేవారు ఉంటారు, స్పృహ తప్పి పడిపోయిన వారు ఉంటారు, ఏమండి యాక్సిడెంట్లు జరిగిన వారు ఉంటారు, అడుగుకునేవారు ఉంటారు, ఏమండి ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు, సమస్యలతో ఉన్నవారు ఉంటారు. అండ్ వారికి మన వంతుగా మనం ఏం చేయాలి? మన ప్రేమను సహాయం చేయాలి. అప్పుడు క్రీస్తు వారు ఏం చేయబడతారంటే మహిమపరచబడతారు. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నాడు. బేదలు మనం ఏం చేయాలి? కనికరించాలి. ఇది క్రైస్తవుని యొక్క మరి ప్రేమగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక మరి మంచి మాటలు ఈ యొక్క యోహాను పత్రిక 4వ అధ్యాయం ద్వారా మనం చూసాం. ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి సందేశాన్ని మనం విందాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయంలో యోహాను గారు 3 గొప్ప సత్యాలను బోధించాలనుకున్నారు. ఏం బోధించాలనుకున్నారు? 3 గొప్ప సత్యాలను బోధించాలనుకున్నారు. సత్యాన్ని గుర్తించడానికి ఆత్మలను పరీక్షించాలి. సత్యం మనకు అర్థమవుతే ఏ ఆత్మ మనల్ని బలపరుస్తుందో, ఏ ఆత్మ బలహీనపరుస్తుందో మనకు తెలుస్తుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ యోహాను గారు. సత్యాన్ని గుర్తించడానికి ఆత్మలను పరీక్షించాలి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమతో మనం నడవాలి. దేవుడు ఎవరినైనా ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమలో మనం నడవాలని యోహాను గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, చివరిగా ఏమండి పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగిస్తుంది మరియు ఏమండి సహోదరులను ప్రేమించేటట్టుగా చేస్తుంది. కనుక మనము ఏమండి పరిపూర్ణమైనటువంటి ప్రేమని, పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని యోహాను గారు ఈ విషయాల్లో మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో ఈ అధ్యాయం గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఒకే ఒక్క వాక్యంలో ఈ అధ్యాయాన్ని మనం మాట్లాడుకోవాలంటే మోషే బాబు, దేవునిని నిజంగా తెలిసినటువంటి వాడు సత్యాన్ని అనుసరిస్తాడు. దేవుడు అంటే నిజంగా అర్థమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు మోషే బాబు? సత్యాన్ని అనుసరిస్తారు, ప్రేమలో నడుస్తాడు, భయాన్ని జయిస్తాడు అని ఈ అధ్యాయము 2 మాటల్లో తెలియజేస్తుంది. ఏంటి ఆ మాటలు? దేవుని నిజంగా తెలిసిన వాడు సత్యాన్ని అనుసరిస్తాడు. దేవుని గురించి సరిగా అర్థం కాలేదనుకోండి, మరి ఏం చేస్తాము? అసత్యాన్ని, అబద్ధాన్ని నమ్మే ప్రమాదకరం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. కనుక సత్యాన్ని అనుసరించేవాడు, సత్యాన్ని తెలుసుకునేవాడు, దేవుని నిజంగా ప్రేమించేవాడు సత్యాన్ని అనుసరిస్తాడు. మొదటి మాట. రెండో మాట ఏంటంటే ప్రేమలో నడుస్తాడు. ఏం చేస్తాడు మనిషి? ప్రేమలో నడిచే వ్యక్తి ఎవరు? దేవుని నిజంగా ప్రేమించేవాడు. ఏమండి భయాన్ని జయిస్తాడు. ఎవరు? దేవుని నిజంగా ప్రేమించేవాడు. కనుక ఈరోజు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే భయాన్ని జయించాలి. ఏం జయించాలి మోషే బాబు? భయాన్ని జయించాలి. మనము దేవుని నిజంగా ప్రేమించిన వారమైతే ప్రేమలో నడవాలి. ఓకేనా? మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారమైతే సత్యములో నడవాలి. మొదటిది సత్యములో నడవాలి. ఏమండి సత్యాన్ని అనుసరించాలి, ప్రేమలో నడవాలి, భయాన్ని జయించాలని ఈ 3 మాటలని 4వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇంతవరకు విన్న ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయను గాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ యొక్క చక్కటి శ్రేష్టమైనటువంటి పరిచర్య ద్వారాగా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందారని మేము విశ్వసిస్తున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా మీరు మాకు కొన్ని సంగతుల్ని తెలియజేశారు ప్రభా. ఇది కడవరి గడియ, చివరి గడియ, అనేక మంది అబద్ధికులు వచ్చినైనా మమ్మల్ని మోసపరుస్తారని, అబద్ధ బోధకులు ఎలా ఉంటారో మమ్మల్ని బలపరిచేవారుగా, భ్రమపరిచేవారుగా ఉంటారని, ఎవరైతే మమ్మల్ని వాక్యం ద్వారాగా భ్రమపరుస్తున్నారో వారు
నాయన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలని వాక్యం ద్వారాగా ఎవరైతే మమ్మల్ని బలపరుస్తున్నారో, ముందుకు నడిపిస్తున్నారో వారు నాయన తండ్రి మరి నిజమైనటువంటి సత్య సేవకులు అని, నేను సత్య సేవకులు అనేటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారంటే సహోదరులను ప్రేమిస్తారని, సహోదరులను ప్రేమించేవాడే సత్యములో ఉన్నాడని, భయాన్ని జయిస్తాడని, ప్రేమలో నడుస్తాడని ఇంతవరకు వాక్యముఖంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో నేను మరి ఈ పరిచర్య వీక్షించబోతున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి అలాగే మా ముందు ఉన్నటువంటి సమయం అంతట్లోనైనా మరి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ, అలాగే తండ్రి మరి ఇంత చక్కటి పరిచర్య మేము చేయడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వారిని మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి ఈరోజు రేపు జరగబోతున్నటువంటి బహిరంగ సభలు తండ్రి ఇదిగో నాయన దూర ప్రాంతాల నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి మా మధ్యలోనికి నాయన సునీల్ అన్నయ్య గారు రాబోతున్నారు ప్రభా. వారి ద్వారా ఈ రాత్రికాల సమయంలో చక్కటి వర్తమానాన్ని, సందేశాన్ని మేము వినేలాగానే నేర్చుకునేలాగానే మీ సహాయాలు తెచ్చండి. వాతావరణం మీ యొక్క స్వాధీనం అందించుకోండి. ఈ పరిచర్య కొరకు గుప్పిలు విప్పి నాయన పరిచర్య చేస్తూ పని చేస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ మరి తండ్రి మరొక పర్యాయం ప్రభావం మీ పాసన్నిధులు కలిసి మీతో మాట్లాడుకునే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.